ఈరోజు మా కుమారి తన స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తుందో చూపిస్తుంది. చూసేయండి. కుమారి అంటే కుమారి ఆంటీ అనుకున్నారు, కాదండి. కుమారి అంటే నాకు వంటకి హెల్ప్ చేసే అమ్మాయి అనమాట. తన పేరు కూడా కుమారియే. సో తను ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేస్తుందో మీకు అందరికీ చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. డెఫినెట్గా అందరు ట్రై చేయండి. హలో అండి, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. సో ఈరోజు చికెన్ కర్రీ కుమారి స్టైల్లో చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుంది. దాని తర్వాత అందులో ఆయిల్ పోసుకుంది. 2 kgs చికెన్ చేస్తుంది ఈరోజు. సో ఆ 2 kgsకి తగ్గట్టు నూనె పోసుకుంది అనమాట. సో ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో హోల్ స్పైసెస్ వేసేసింది. ఏం లేదండి, చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం బిర్యానీ ఆకు అండ్ జాజికాయ ఉంటుంది కదా, నట్మెగ్ అంటారు. సో ఆ జాజికాయని ఒక చిన్న ముక్కని తీసుకొని లైట్గా ఇట్లా కచ్చా పచ్చాగా దంచేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసింది అనమాట. దీని తర్వాత ఈ ఫ్లేవర్ బాగా తెలిసిందనమాట కర్రీలో, చాలా బాగా హైలైట్ అయింది. సో దాని తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకుంది. ఒక 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకుంది. సో ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసిందండి. నేను చేసిన, కుమారి చేసిన ఒక్క టిప్ ఏంటంటే, ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా వైట్గా ఉన్నప్పుడు మాత్రం మిగతా మసాలాలు వేయకండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే, చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయో, బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు మీరు మిగతా మసాలాలు వేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుంది. ఒక 2 స్పూన్స్, చూసారు కదా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకుందండి. సో ఆ పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకుంది. చూసారా, బ్రౌన్ కలర్లో అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఈ మసాలా బాగా ముక్కలకి పట్టుకొని మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుంది అండ్ కొంచెం కరివేపాకు వేసుకుంది. సో దీన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసి ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసింది అన్నమాట. నెక్స్ట్ ఇందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసింది. దీన్ని వేసి ఈ 2 ఉప్పు పసుపు వేసి కొంచెం బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించేసుకుంది. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఎప్పుడైతే చికెన్లో వాటర్ అంతా పోయిందో అప్పుడు ఇందులో కారం వేసుకుందాం అన్నమాట. సో కారం వేసుకున్న తర్వాత ఈ కారం అంతా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా ఒకసారి తిప్పేసుకుంది. తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించింది కొంచెం సేపు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మంచి స్పైసీగా ఉంది ఈరోజు చికెన్. ఫుల్ ఎంజాయ్ చేసాము ఆనియన్ అండ్ లెమన్ తోటి. సో ఇప్పుడు ఇందులో టొమాటోస్ కూడా వేసుకుంది అనమాట. ఒక 2 టొమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది. యూజువల్లీ నేనైతే టొమాటో వేయను, బట్ ఇది కుమారి స్టైల్ చికెన్ కదా, సో టొమాటోస్ కూడా వేసింది. సో ఆ కారానికి టొమాటోకి బ్యాలెన్స్ అయ్యిందనమాట టేస్ట్. సో టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఒక 5 minutesకే టమాటాలు మంచిగా బాయిల్ అయిపోయాయి అండ్ వాటర్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా అండ్ ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోతున్న స్టేజ్లో
మనం ఏం చేయాలనంటే చూసారు కదా ఆయిల్ మంచిగా పైకి వచ్చింది. సో అండ్ ఇంకా గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది అనమాట. సో ఈ టైంలో మనకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. సో ఇట్లా గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుంది. ఆల్మోస్ట్ ఒక 1 గ్లాస్ వాటర్ పోసింది. వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంది అనమాట, మూత పెట్టేసుకొని. సో ఇప్పుడు ఇందులో ఫైనల్గా ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ ఉడికించుకుంది అనమాట. సో గరం మసాలా అంటే ఏం లేదండి, జస్ట్ చెక్క, లవంగాలు, యాలకులు లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాను, ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను. సో ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసింది అనమాట. సో ఫైనల్గా ధనియాల పొడి, గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా తిప్పేసి ఇంకొక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకుందండి. ఇప్పుడు ఫైనల్గా చూసారు కదా మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది. ఫైనల్గా ఇందులో ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ అట్లా పొయ్యి మీద ఉంచేసి ఇంకా దించేసిందండి. సూపర్ టేస్టీ యమ్మీ స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ రెసిపీ. బాయ్.